పేదలకు మరోమారు ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేక కేటగిరీలో ట్రైబల్స్ కేవలం 10 రోజుల్లోనే అర్హులకు ఇండ్లు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ స్టేజ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు మంజూరు చేశారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి సంవత్సరం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పథకం కింద ఇండ్లు లేని నిరుపేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. మొత్తం 4 విడతల్లో ఈ సాయం అందించనుండగా తొలి విడతలో ₹1,00,000 కొంతమంది లబ్ధిదారుల అకౌంట్లో ఇప్పటికే డబ్బులు వేశారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ట్రైబల్స్కి గుడ్ న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో భూమి లేని ట్రైబల్స్ విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తామన్నారు. రానున్న 10 రోజుల్లో అందరికీ ఇండ్లు కేటాయిస్తామని కీలక ప్రకటన చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో పర్యటించారు. రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర సౌర గిరిజల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఆధారిత వ్యవసాయం చేసే నియోజకవర్గంగా అచ్చంపేటను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాబోయే 100 రోజుల్లో ఈ నియోజకవర్గంలో రైతులందరికీ 100% సబ్సిడీతో సోలార్ విద్యుత్ పంప్ సెట్ను అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో వచ్చే 100 రోజుల్లో రైతులందరికీ సోలార్ విద్యుత్ పంపు సెట్లను అమర్చాలని, ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తును వ్యవసాయానికి గృహావసరాలకు వినియోగించగా కొంత మిగులు ఉండేలా ఆ మిగిలినటువంటి విద్యుత్ను ప్రభుత్వ గ్రిడ్కు అనుసంధానాలు చేసే విధంగా ఉండే ప్యానెల్ ఏర్పాటు చేయాలి. మిగులు విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసే విధంగా దాని ద్వారా నెలకు 3 నుంచి 5,000 రూపాయల మేరకు ఆదాయం లభించాలి. ఈ గ్రామంలో ప్రారంభించిన ఈ పథకం నియోజకవర్గం మొత్తంలో విస్తరించడంతో పాటు ఈ పథకంపై లబ్ధిదారులకు అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని, వచ్చే సంవత్సరం ఇదే రోజు మరోసారి పర్యటించి ఇక్కడ ప్రారంభించిన ఇందిర సౌర గిరిజల వికాసం పురోగతిని పరిశీలిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే మొత్తంగా ఇంతవరకు గ్రామాలలో ఉండేటువంటి ప్రజలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ట్రైబల్స్ని కూడా ఈ జాబితాలోకి చేర్చి దాదాపు ఎక్కువ రోజులు కాకుండా కేవలం 10 రోజుల్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ తీసుకొని ఎవరికి అర్హులు ఏంటి అని చూసి ఒక 10 రోజుల్లో ఇల్లుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే మొత్తంగా ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కొంత ప్రక్రియ జరుగుతూనే ఉంది. అంటే 5 లక్షల పథకం ముందు పునాది నుంచి ఒకటి, అండ్ దర్వాజా లెవెల్లో లేసిన తర్వాత సబ్జా లెవెల్ లేసిన తర్వాత ఒకటి, దాని తర్వాత పైన స్లాబ్ తర్వాత అట్లా విడతల వారీగా దాదాపు ఒక 5 లక్షల వరకు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళని ఆల్రెడీ ఎంపిక చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటికే కొన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఎవరైతే అర్హులు ఎవరు అనర్హులను చూసి ఈ విధంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరినీ కూడా నిజమైనటువంటి లబ్ధిదారులుగా గుర్తించి 5 లక్షల రూపాయల సాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఒక ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాలని ఇప్పుడు మరోసారి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నిజమైనటువంటి లబ్ధిదారులను చూసి వాళ్ళకు కూడా ఇచ్చే ప్రక్రియ అయితే మొదలు పెడతా ఉన్నారు. ఇది కేవలం ఒక 10 రోజుల్లో మాత్రమే చేసి చూపిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి ఇప్పుడు సెకండ్ విడత అంటే ఇందిరమ్మ ఇల్లు ఎవ్రీ ఇయర్ ఆల్రెడీ ప్రాసెసింగ్ ఉంటుందనే చెప్పారు. అంటే ఇది నిరంతర ప్రక్రియ. ఒక సంవత్సరానికి గాను ఒక నియోజకవర్గానికి 3,500, దాని తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం. కొంతమంది ఎక్కువగా అర్హులు ఉండొచ్చు, బట్ కాకపోతే ఇయర్కి కొంతమంది వరకు మాత్రమే పరిమితం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఒకరికి అని కూడా విడతల వారీగా కూడా ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు అయితే జరుగుతుంది. సో మొత్తంగా మరి 3,500 చొప్పున సంవత్సరానికి ఇచ్చిన నిజమైనటువంటి లబ్ధిదారులకు అందరికీ లబ్ధి చేకూరుస్తుందా అన్న డౌట్లు కూడా వ్యక్తపరుస్తుంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కమిటీ ఎవరైతే ఏర్పాటు చేసారో వాళ్ళు లోకల్గా ఉండి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్గా చెక్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళ లోకల్కి సంబంధించినటువంటి టీం మాత్రమే ఈ ఇళ్ల ప్రక్రియను సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని కూడా కొన్ని గ్రామాలలో ఇప్పుడు చేస్తూ ఉన్నారు. సో చూడాలి మరి ఇన్కేస్ దీంట్లో ఏమన్నా అవకతవకలు కనుక జరిగితే దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మొత్తంగా మాత్రం ఇప్పుడు ట్రైబల్స్కి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పుకొచ్చారు. సో చూడాలి దీని మీద మరి 10 రోజుల్లో అయితే ఇళ్ళని మంజూరు చేస్తామని చెప్పుకొచ్చారు. సో మరికొద్ది రోజులు ఇన్కేస్ ఇంకా వేరే నెక్స్ట్ విడత ఇంకేమైనా ఉంది అని అంటే మాత్రం అది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ విడతలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లలో ఒక ₹1,00,000 పడ్డాయి. బట్ ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండో విడతలో కూడా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో దాంట్లో కూడా లేకపోతే అట్లా థర్డ్ అలా విడతల వారీగా అయితే నిజమైనటువంటి అర్హులని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.